హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర సబ్జెక్ట్ 2. పూర్వజన్మ కృత పుణ్యానం పశుం పత్నిం ఆలయం సుతగత జన్మ కర్మాలను బట్టి పైవాన్ని లభిస్తాయని కర్మం సిద్ధాంతం చెప్పబడింది. మరి వీటిలో డబ్బు సంపద గురించి చెప్పలేదే? అందుకనే మీరు పైవాటిని దృష్టిలో పెట్టుకుని డబ్బు సంగతి మర్చిపోయారు. అందుకే పేదరికం, డబ్బులేనితనాన్ని అనుభవిస్తున్నారు. ఇక నుండి పైవాటిని మరచి కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచించండి. శాస్త్ర పురాణాలు ధర్మం అయిన యుగాలు కలలనుగుణంగా మారుతాయి. వాటిని పట్టుకొని వేలాడే ప్రయత్నం చెయ్యకండి. కాలానుగుణంగా మీ ఆలోచనలు మార్చే ప్రయత్నం చెయ్యండి. కళకనుగుణంగా మీ ఆలోచనలు మార్చే ప్రయత్నం చెయ్యండి. ఇది కలియుగం. కలియుగ నీతి డబ్బే ప్రధానం. 7 కొండల వాడికి వరహస్వామి ఉచితంగా స్థలము ఇవ్వలేదు. అంటే కలియుగ ప్రారంభంలోనే డబ్బు యొక్క ప్రాధాన్యతను స్వామి మనకు తెలియజేశాడు. ఎందుకంటే అతను ఈ యుగం వాడే. డబ్బుని ముందుగా ప్రేమించండి, ఆరాధించండి, ఎక్కువ చేర్చుకోండి. ఇక నుండి ప్రతిక్షణం మీ జీవితాన్ని డబ్బుతో ముడిపెట్టండి. వీలైనంత డబ్బు గురించే మాట్లాడండి. ధనవంతులతోనే స్నేహం చేయండి. ధనవంతుల గురించి వినండి, చదవండి, చూడండి. డబ్బు, బంగారం, సంపద, ఐశ్వర్యం ఈ పాదాలను వీలైనంత ఉచ్చరించండి. మీరు ధనవంతులుగా సులభంగా మారిపోవచ్చు. ఇవన్నీ చెయ్యాలి అంటే మీ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. నువ్వు ఉన్న పరిసరం ఏమిటి, నువ్వు ఉన్న సొసైటీ ఎలా ఉంది అనేది నీకు నాలెడ్జ్ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర స్నేహం చేస్తే లేదా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే అలాంటివి మీకు అనుభవం వస్తూ ఉంటుంది. మీరు ఎవరితోనో స్నేహం చేస్తారో అదే ఆలోచన మీకు వస్తుంది. కేవలం మీకు డబ్బు కావాలి అంటే మీరు డబ్బు ఎవరైతే సంపాదిస్తారో, ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ ఉండటం నేర్చుకోండి. అది డబ్బు కావాలి అన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు మనం నేర్చుకుంటాం. వాళ్ళ మైండ్ సెట్ మనకు కూడా వస్తుంది. నీ జీవితం మార్చుకోవాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లోనూ లేదు, అలాగే ఏ దేవుడి చేతుల్లోనే లేదు. నువ్వు ప్రయత్నం చెయ్యకుండా నీ జీవితం ఎప్పటికీ మారదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పేదరికంలా ఉండాలనుకుంటున్నావా, లేదా డబ్బుగా ఆదర్శంగా లేదా కోటేశ్వరుడిగా ఉండాలి అనుకుంటున్నావా అనేది నీ మైండ్ సెట్లో ఉంది. నువ్వు ఉండే క్యారెక్టర్, బిహేవియర్లో ఉంది. నువ్వు నడుచుకునే ప్రవర్తనలో కూడా ఉంది. ఇవన్నీ ఒకటే. కేవలం డబ్బు కావాలి అంటే అన్నీ వదిలేసి డబ్బు గురించి మాత్రమే ప్రయత్నించండి. దాని గురించి ఆలోచించండి. ఏదైతే ఆలోచిస్తారో అదే నీ దగ్గరికి వస్తుంది. నమ్మండి. ఒక్కసారి చేసి చూడండి. అర్థమైందా ఫ్రెండ్స్? మీ సమయం ఇచ్చి స్టోరీ విన్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.